నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ హెడ్ ఇంజరీ డేను పురస్కరించుకుని రెనే హాస్పిటల్ మరియు కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాల వల్ల తలకు బలమైన గాయాలు కావడం వల్ల నేడు దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం మరియు శాశ్వత అంగవైకల్యంతో జీవితాలు కోల్పోవడం జరుగుతోంది. కేవలం హెల్మెట్ ధరించడం ద్వారా తలకు ఎటువంటి గాయాలు కాకుండా ఉండొచ్చని, ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించడం పట్ల అవగాహన పెంపొందించాలన్న ఒక సదుద్దేశ్యంతో ఈ ర్యాలీ నిర్వహించి పలువురికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెనే హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ డాక్టర్ బాంగారి స్వామి మాట్లాడుతూ, తన వైద్య వృత్తిలో చాలా వరకు ప్రమాదాలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే జరిగాయని, ఒక రోడ్డు ప్రమాదం జరగడం వల్ల కేవలం ప్రత్యక్షంగా ఒక వ్యక్తి గాయపడడం లేక చనిపోవడం మాత్రమే జరుగుతోందని అందరూ అనుకుంటారు. కానీ ఒక కుటుంబం మొత్తం ప్రభావితం అవుతుందని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయే పరిస్థితి, సరైన సమయంలో కుటుంబానికి అంది వచ్చే వయసున్న సంతానాన్ని కోల్పోయే తల్లిదండ్రులను తన కెరియర్లో ఎంతో మందిని చూశానని అన్నారు. ఈ కార్యక్రమంలో రెనే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఇన్ఫర్టిలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ బంగారి రజనీ ప్రియదర్శిని, 1 టౌన్ సిఐ కోటేష్, 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి, 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ, రెనే హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రాచారి మరియు పలువురు పాల్గొన్నారు. రెనే హాస్పిటల్ ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ బ్రెయిన్ ఇంజరీ డే ఖచ్చితంగా నిర్వహిస్తారు. గత సంవత్సరం డాక్టర్స్కి అవగాహన సదస్సు బ్రెయిన్ ఇంజరీ పైన ట్రామా లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అనే ఒక సీఎం నిర్వహించాము. ఈసారి అవగాహన అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది మెయిన్గా హెడ్ ఇంజరీ యొక్క తీవ్రతని అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రీ హాస్పిటల్ కేర్ అంటాం, 108 అంబులెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ సివియారిటీ వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందులో మోర్టాలిటీ 20%, 20 మంది చనిపోవడం, మిగతా 80%లో ఓన్లీ 20% విల్ రికవర్ కంప్లీట్లీ. ఆ 60% వాళ్ళ డిజబిలిటీతోని, అంటే జీవితాంతం ఏదో ఒక డిజబిలిటీ, అంటే మాటలు సరిగా రాకపోవడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ కావడం, ఫేస్ కంప్లీట్గా చేంజ్ కావడం, హెయిర్ లాస్ కావడం, ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ కావడం, కుంటుతూ నడవడం, కాళ్ళలో వీక్నెస్ రావడం, చేతుల్లో వీక్నెస్ రావడం, అండ్ 4 to 5% ఆఫ్ పీపుల్ జీవితాంతం బ్రతికుంటారు, కానీ జీవితాంతం వెజిటేటివ్ స్టేజ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఒక అచేతనంగా పడి ఉండడం ఎన్నోసార్లు గత 24 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. వీళ్ళకి పెద్ద ఇమ్మీడియట్గా తెలిసిన వాళ్ళు సర్జరీ తర్వాత కొంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హెడ్, ఫ్యామిలీలో మెయిన్ ఎర్నింగ్ పర్సన్కి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ బెడ్ మీద ఉంటాడు. చూసుకోవాలకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాడు. బ్రతికుంటాడు, బట్ హీ కాంట్ డూ ఎనీథింగ్. తన మూర్తం దగ్గర నుంచి తన ప్రతి ఒక్క డైలీ యాక్టివిటీస్ అన్నీ ఒక భార్య చేయాలి, లేకపోతే పిల్లలు చేయాలి. ఎన్ని రోజులు చేస్తారు? ఒక 5 years, 10 years, 15 years తర్వాత నెగ్లిజెన్స్ వల్ల సర్వీస్ లేక చనిపోతారు. పేషెంట్కి అప్పటికే డిప్రెషన్ వచ్చేస్తుంది. కొంచెం మంచి పేషెంట్స్ సూసైడల్ యాక్టివిటీస్లో వెళ్ళిపోతారు, డిప్రెషన్లో. సో ఇవన్నిటికీ ఎన్ని కథలు చెప్పుకుంటూ పోతూ ఉంటే 100 లక్షలు ఉంటాయి. బట్ ఒక్క చిన్న ప్రికాషన్ వల్ల, ప్రివెంటివ్ హెల్త్ కేర్, దట్ ఈస్ యూజ్ హెల్మెట్. హెల్మెట్ యూజ్ చేయడం వల్ల ఎన్ని ఫ్రాక్చర్స్ అయినా కూడా హెడ్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి పేషెంట్ కాన్షియస్ ఉంటాడు, ఆక్సిజన్ తీసుకోగలడు, తను ఎక్కడున్నాడు, ఏ పరిస్థితులు ఉన్నాడన్న లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో హాస్పిటల్కి రీచ్ అయ్యి తగినంత ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హెల్మెట్ వాడండి. హెల్మెట్ మన కోసమే. ఘనశ్యామ్ చెప్పినట్టు మన తల మన రక్షణ. మనం ఫ్యామిలీలో హెడ్గా ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మన వెనకాలన్న 10 మంది డిప్రెషన్కి లోనై రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. సో on this day, auspicious day, I wish to all of you, please wear helmet. Save your head, save your family, reduce the burden on the society and the government also. Thank you.